స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలుపెట్టింది పీసీసీ. జెడ్పీటీసీ జిల్లా పరిషత్ చైర్మన్ కోసం 3 పేర్లు సెలెక్ట్ చేసి పంపాలని జిల్లా నేతలకు సూచించింది. గెలుపే లక్ష్యంగా బలమైన అభ్యర్థులను బరిలో నిలిపేందుకు కసరత్తు చేస్తోంది అధికార పార్టీ. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతోంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడం ఆ పార్టీకి కీలకంగా మారింది. ఇప్పటికే ఎన్నికలకు సిద్ధమైన అధికార పార్టీ అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టింది. జిల్లా పరిషత్ స్థానాలే లక్ష్యంగా జెడ్పీటీసీలుగా బలమైన నేతలను బరిలోకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తోంది. స్థానిక ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయిన వెంటనే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ముఖ్య నేతలతో జిల్లాల్లో పరిస్థితిపై చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి. అక్టోబర్ 5 లోపు జిల్లాల వారీగా జెడ్పీటీసీ అభ్యర్థుల ప్రతిపాదనల లిస్టు రెడీ చేయాలని ఆదేశించారు. జిల్లా పరిషత్ చైర్మన్ కోసం ప్రతి జిల్లా నుంచి 3 పేర్లు పంపాలని సూచించారు. దీంతో డీసీసీ అధ్యక్షులతో పాటు జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం జీవో తీసుకురావడంతో లోకల్ బాడీ ఎన్నికలకు రూట్ క్లియర్ అయింది. పార్టీ అభ్యర్థుల గెలుపు బాధ్యతలను జిల్లా మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులకు అప్పగించారు సీఎం. మెజార్టీ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది పీసీసీ నాయకత్వం. అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసి ప్రచారాన్ని స్పీడప్ చేయాలని భావిస్తోంది కాంగ్రెస్ నాయకత్వం.